హాయ్ హలో నమస్తే. ఇది నిన్న జరిగినటువంటి ఇష్యూస్ చూపిస్తాను. కొద్దిగా ఫాస్ట్‌గా జస్ట్ ఎక్కువగా మాట్లాడకుండా స్లైడ్స్ చూపిస్తాను. ఎందుకంటే ఎక్కువ స్లైడ్స్ ఉన్నాయి. నిన్న ఎక్కువగా కొన్ని కాంట్రవర్సీలు జరిగాయి. ఒక 4 ఇష్యూస్ జరిగాయి. ఒకటి ట్రంప్‌కి సంబంధించిన కాంట్రవర్సీ, తెలంగాణలో బీఆర్ఎస్ కొండా సురేఖకి కాంగ్రెస్‌కి జరిగినట్టు ఒక కాంట్రవర్సీ, మహారాష్ట్రలో ఎలియన్స్‌కి సంబంధించినటువంటి ఒక కాంట్రవర్సీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్ కోర్స్ బీహార్లో సంబంధించిన ఒక కాంట్రవర్సీ, ఆర్ఎస్ఎస్ కర్ణాటక అది కూడా నిన్న జరిగింది. సో ఈ ఇష్యూస్ కొద్దిగా ఎక్కువ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఫాస్ట్గా మనం జస్ట్ స్లైడ్స్ చూపిస్తాను. ఎక్కువగా మాట్లాడకుండా మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఈ యొక్క ఛానల్ని. ఓకే. ఇప్పుడు ట్రంప్ గారు రష్యా నుంచి మేము ఆయిల్ కొనము అని చెప్పి మోడీ గారు నాకు చెప్పారు, నాకు ప్రామిస్ చేశాడు 2 రోజుల క్రితం. కానీ కొంత టైం పట్టిద్ది అన్నాడు. ఇప్పుడు కాదు, కొద్దిగా టైం పట్టిద్ది, ఆగు అని చెప్పాడు నాకు రహస్యంగా అని ఒక స్టేట్మెంట్ చేసి మళ్ళీ ఒక పెద్ద సెన్సేషన్ లేపాడు నిన్న ట్రంప్. ఆబ్వియస్లీ మరి అదే మనం ఊహించినట్టుగానే అపోజిషన్ నాయకుడు రాహుల్ గాంధీ దాని మీద ఒక ట్వీట్ చేశాడు. అతను ఏం ట్వీట్ చేశాడంటే, మోడీకి ట్రంప్ అంటే భయం కాబట్టే ఇది ఈ 5 పనులు చేశాడు అని చెప్పి అతను ట్వీట్ చేశాడు. ఏమేం చేశాడట, మోడీకి ట్రంప్ అంటే భయం అట. అందుకని ఫస్ట్ రష్యా నుంచి మనం ఇండియా ఆయిల్ కొనాలా లేదా అనేది డెసిషన్ నువ్వే తీసుకోమని ట్రంప్కి చెప్పాడు. ట్రంప్ డిసైడ్ చేస్తున్నాడు మనం రష్యా నుంచి ఆయిల్ కొనాలా లేదా అనేది. ఆయనకి ఆ పర్మిషన్ని మోడీ ఇచ్చాడు, ఎందుకంటే ట్రంప్ అంటే మోడీకి భయం అనేది అతని యొక్క ఉద్దేశం. రెండోది, కీప్ సెండింగ్ కంగ్రాచులేటరీ మెసేజెస్. మోడీ గారు ఆయన మనకి టారిఫ్ వేసాడు, మనకి పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నాడు. మన రీసెంట్గా పాకిస్తాన్ ఆర్మీ వాడు మునీర్ నా ఫేవరెట్ అన్నాడు. అయినా సరే మోడీ గారు కంగ్రాచులేషన్స్ ట్రంప్ గారు, మీరు ఇజ్రాయెల్కి పాలెస్తైన్కి మీరు పీస్ చేశారు, సీజ్ ఫైర్ చేశారు, మీకు అభినందిస్తున్నాను, కంగ్రాచులేషన్స్ అని ఇది ఇట్లాంటి మెసేజ్లన్నీ పంపిస్తున్నాడు. ఎందుకంటే ట్రంప్ అంటే భయం మోడీకి. ట్రంప్ గారికి ఈ యొక్క కంగ్రాచులేషన్స్ మెసేజెస్ ఇవన్నీ ట్వీట్లు చేస్తూ కూర్చున్నాడు, ఎందుకంటే ఆయన అంటే భయం కాబట్టి ఈయనకి అని. ఇది ఈయన చేసిన రెండో స్టేట్మెంట్. ఇది మూడోది ఏం రాశాడు, ఫైనాన్స్ మినిస్టర్ అమెరికా వెళ్ళాలి కానీ ఫైనాన్స్ మినిస్టర్ అమెరికా వెళ్ళకుండా క్యాన్సిల్ చేశాడు, ఎందుకంటే ట్రంప్ అంటే భయం మోడీకి అన్నాడు. ఇది షామెల్ షేక్ అని ఒక దానికి యాక్చువల్గా వెళ్ళాలి, దానికి స్కిప్ అయ్యారు, ఎందుకంటే మోడీకి ట్రంప్ అంటే భయం అనేది ఈ యొక్క సారాంశం. ఐదవది, ట్రంప్ చాలా స్టేట్మెంట్లు చేస్తున్నాడు. నేను యుద్ధం ఆపానంటాడు, నేను బెదిరించానంటాడు, వాళ్ళు నన్ను చూసి ఏడుస్తూ కూర్చున్నారంటాడు. ఇన్ని చేస్తున్నా కూడా ఎక్కడా కూడా ఆయన యొక్క మాటల్ని మోడీ గారు ఖండించలేదు. ఈ 5 రీజన్స్ని బట్టి ట్రంప్ అంటే మోడీకి భయం అని అతను రాహుల్ గాంధీ చేసిన పోస్ట్ అది. తర్వాత ఇక్కడ ప్రియాంక చతుర్వేది అని ఒక శివసేన ప్రియాంక చతుర్వేది ఈమెమందంటే, ట్రంప్ ఇలా కంటిన్యూస్గా స్టేట్మెంట్లు చేస్తూ ఉన్నాడు, ఏదో ఒక మరి మన గవర్నమెంట్ అయితే రెస్పాండ్ అవ్వాలి, మీరు రెస్పాండ్ అవ్వండి, మీరు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు. అంటే అఫ్కోర్స్ బీజేపీ వాళ్ళు ఇస్తారు, ఇప్పుడు అమిత్ మాల్వియా లాంటి వాళ్ళు వెంటనే ట్వీట్ చేస్తారు. గవర్నమెంట్ నుంచి మోడీ గారు కానీ మీరు సైలెంట్గా ఉండటం కరెక్ట్ కాదు, మీరు చెప్పాలి. ఆయన కంటిన్యూస్గా ట్వీట్ చేస్తున్నాడు. ఆయన చెప్తా ఉన్నాడు, నేను మీకు టారిఫ్ వేస్తాను, మీరు లేదంటే మీతో ట్రేడ్ చేయను, యుద్ధం ఆపకపోతే అని చెప్పి బెదిరించానని ఒకసారి అన్నాడు. ఒకసారి టారిఫ్ మీద మాట్లాడాడు, ఇప్పుడేమో రష్యన్ ఆయిల్ గురించి మాట్లాడాడు. గతంలో ఏమో ఇండియా పాకిస్తాన్కి ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు మనం వీ లాస్ట్ ఫైటర్ జెట్స్ అన్నారు. ఇవన్నీ ఆయన స్టేట్మెంట్లు చేస్తామన్నాడు, కానీ మన వైపు నుంచి ఒక ఖండన అయితే పోవట్లేదు. మోడీ గారు అసలు నోరెత్తట్లేదు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి ప్రియాంక చతుర్వేది చేసిన ఒక స్టేట్మెంట్ ఇది రష్యన్ ఆయిల్కి సంబంధించి. ఇది ఇతను ఒక కాంగ్రెస్ ఇమ్రాన్ మసూద్ ఈయనేమన్నాడు, ట్రంప్ హమారా బాప్ హైకే, ట్రంప్ ఏమన్నా మన పితాన మన ట్రంప్ ఏమన్నా మన బాప్ అంటే మన తండ్రి అని అన్నాడు. ఓకే, ఆయనకి తెలుగు చెప్పండి, ఆడే మన అయ్యా అన్నాడు. ఒక సింపుల్గా చెప్పాలంటే ఆయన హిందీలో. ఎందుకంటే ట్రంప్ ఎందుకు డెసిషన్ తీసుకోవాలి మనం రష్యా నుంచి ఆయిల్ కొనాలా లేదా అనేది, ఆయన ఎందుకు చెప్తున్నాడు అని ఇతని యొక్క స్టేట్మెంట్. ఆబ్వియస్లీ ఇవి కాంగ్రెస్ వాళ్ళు చేసిన స్టేట్మెంట్స్, ఆబ్వియస్గా బీజేపీ వాళ్ళ నుంచి రెస్పాన్స్ వచ్చింది. సో బీజేపీ నుంచి రెస్పాన్స్ వచ్చింది. బీజేపీ వాళ్ళు ఇదిగో నీకు అసలు దేశం అంటే రెస్పెక్ట్ లేదు, దేశం మీద నమ్మకం లేదు అని బీజేపీ వాళ్ళు వెంటనే రాహుల్ గాంధీ మీద ఇదేశారు.
ఆయన చెప్పలేదు, యూ డోంట్ హ్యావ్ రెస్పెక్ట్, ఇదేమంటారు, నా రెస్పెక్ట్ నో ట్రస్ట్ అనేది బీజేపీ, ఇతని పేరు కేశవన్, బీజేపీ నేషనల్ స్పోక్స్ పర్సన్ సిఆర్ కేశవన్ రాహుల్ గాంధీకి కౌంటర్గా ఒక స్టేట్ పోస్ట్ చేశాడు అనమాట. ఆబ్వియస్లీ యాజ్ ఎక్స్పెక్టెడ్ అమిత్ మాల్వియా ఇట్లాంటివి వచ్చినప్పుడు అతను 100% చేస్తాడు. ఇది ఒక పెద్ద పోస్ట్ చేశాడు అమిత్ మాల్వియా. ఒక 4 అంటే వాళ్ళ రాహుల్ గాంధీ 4 ఫాదర్స్ని రిఫర్ చేస్తూ రాశాడు. అదే ఇంక వీళ్ళతో వచ్చిన సమస్య, అది 4 ఫాదర్స్ గురించి మాట్లాడతారు అన్నీ. సరే, ఇంక అది మళ్ళీ చెబుదాం. వాళ్ళు అది ఆపరు 4 ఫాదర్స్ గురించి మాట్లాడటం. మనం ఆపలేము, మనం కూడా చూద్దాం అతను ఏం చేశాడు అనేది. ఇతను ఏమంటాడంటే, మోడీ అంటే మోడీకి ట్రంప్ అంటే భయం అన్నావు, మోడీకి ట్రంప్ అంటే భయం అయితే మోడీ ఈజ్ గ్రేట్ మ్యాన్, మోడీ ఈజ్ నా ఫ్రెండ్, మోడీ ఈజ్ నా ఫ్రెండ్ అని ట్రంప్ ఎందుకు అంటాడు అని అతను అన్నాడు. సరే, దాని కాదు సంగతి, మీ 4 ఫాదర్స్ ఏం చేశారు చూడు అని చెప్పి, ఇదిగో జవహర్లాల్ నెహ్రూ టిబెట్కి సంబంధించిన దాన్ని చైనాకి అప్పగించాడు టిబెట్ని. మరి అప్పుడు ఎవరి ప్రెజర్ తోటి, అమెరికా ప్రెజర్తోనే చేశాడు. జవహర్లాల్ నెహ్రూ అమెరికాకి భయపడ్డాడు అనేది ఒకటి చెప్పడానికి ట్రై చేశాడు. ఇక్కడ ఇందిరాగాంధీ 1983లో ఇజ్రాయెల్ జాయింట్ ఆపరేషన్ తోటి పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇంటలెక్చువల్ దాని మీద దాడి చేద్దామని అనుకున్నారు. కానీ అమెరికా ప్రెజర్ తోటి ఇందిరాగాంధీ ఆపింది అనేది ఇతను చెప్పడానికి ట్రై చేశాడు. రాజీవ్ గాంధీ 1984 భోపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగినప్పుడు అక్కడ మెయిన్ అక్యూజ్డ్ పాకిస్తాన్కి పారిపోయాడు. అప్పుడు అమెరికా ప్రెజర్తోనే, పాకిస్తాన్కా అమెరికాకా ఇది ఎక్కడ మరి అతను ఎక్కడ పోయాడో, అతను పోయినప్పుడు అక్కడ అమెరికాకు భయపడి ఆగిపోయాడు అనేది ఇతను చెప్పడం ట్రై చేశాడు. ఇక ఫైనల్గా మన్మోహన్ సింగ్ టైంలో 26/11 ముంబై బ్లాస్ట్ జరిగినప్పుడు అది మన రీసెంట్గా చిదంబరం కూడా స్టేట్మెంట్ చేశాడు కదా, చిదంబరం చేసిన కాంట్రవర్సీ. ఇవన్నీ పోస్ట్ చేసి మీ తాత రాహుల్ గాంధీ, మీ నాయనమ్మ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ వాళ్ళ నాయనమ్మ, రాజీవ్ గాంధీ వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మ ఇప్పుడు సోనియా గాంధీ టైంలో మీరందరూ అమెరికాకి సరెండర్ అయ్యారు, మోడీ గారు ట్రంప్కి సరెండర్ అయ్యలేదని ఇది ఇతను అమిత్ మాల్వియా చేసిన పోస్ట్. ఓకే, అతని సారాంశం. ఓకే, ఇదేంది ఫైనల్గా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఒక క్లారిఫికేషన్ వచ్చింది. రీసెంట్గా మోడీ గారు ట్రంప్ గారు ఏమీ మాట్లాడుకున్నట్టు మా దృష్టిలో లేదు, కాబట్టి ఆ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు, మోడీ గారు ఏమి ట్రంప్తో మాట్లాడలేదు, ట్రంప్ స్టేట్మెంట్ చేశాడని వాళ్ళు ఒక క్లారిఫికేషన్ ఇవ్వడానికి ట్రై చేశారు. ఓకే, ఒకవేళ వాళ్ళిద్దరు ఏమైనా మాట్లాడుకుంటే మా దృష్టికి వచ్చింది, ఎందుకంటే మేము ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్ కాబట్టి మా ద్వారానే కాల్ చేస్తారు, కాబట్టి అలాంటి డిస్కషన్ ఏం జరగలేదు వాళ్ళిద్దరి మధ్య అని ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ చెప్పడానికి ప్రయత్నం చేసింది. ఓకే, ఇతను పీయూష్ గోయల్ అన్నాడు రడ్డర్లెస్ అండ్ డైరెక్షన్లెస్. మీరే కదా గతంలో మీరే కదా మొన్న మీరు ఇంకా ట్రంప్ టారిఫ్ వేస్తుంటే మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారు అని మీరే అన్నారు. ఇప్పుడు మళ్ళీ అతన్ని ట్రంప్తో ఫ్రెండ్షిప్ చేస్తుంటే మళ్ళీ ఇక్కడ గొడవ చేస్తారు, మీకు అసలు ఒక డైరెక్షన్ లేదు, ఏం లేదని చెప్పి ఇది పీయూష్ గోయల్ కాంగ్రెస్ వాళ్ళని తిట్టినటువంటి అది పోస్ట్ అది. ఓకే, అది ట్రంప్కి సంబంధించి. ఇది రాహుల్ గాంధీకి సంబంధించి ఒక కేసులో, అదే డిఫమేషన్ కేసు ఏదైతే ఉందో సావర్కర్ మీద, దానికి సంబంధించి కొత్త విట్నెస్ని ఇంట్రడ్యూస్ చేస్తామంటే కోర్టు నో అంది. రాహుల్ గాంధీకి ఫేవరబుల్గా కోర్టు డెసిషన్ తీసుకుని దానికి సంబంధించింది ఇది. ఓకే, ఇది బీహార్ ఎన్నికలకు సంబంధించి వాళ్ళ సీట్ల షేరింగ్ లేదో అది ఆ పీకులాట ఆల్వేస్ ఉండిద్ది. ఓకే, ఆ పీకులాట ఉంది. ఆ పీకులాటలో ఇతను రాహుల్ గాంధీ నిన్న లాలూ ప్రసాద్ యాదవ్కి ఫోన్ చేశాడట. ఫోన్ చేసి నువ్వే సాల్వ్ చేయి, ఈ గొడవ అనవసరం అన్నాడట రాహుల్ గాంధీ. వాళ్ళు ఏదో సాల్వ్ చేశారు. సాల్వ్ చేసి ఇతను మన ఆంధ్ర పవన్ కళ్యాణ్ లాంటివాడు అనమాట. ఇతను ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ కనుక నేను ఓట్లు చీలనివ్వను అని చెప్పి నేను త్యాగం చేస్తానని చెప్పి త్యాగం చేశాడు కదా పవన్ కళ్యాణ్. ఇప్పుడు అలాగే ఇతను త్యాగం చేశాడు. ఇప్పుడు అక్కడ 15 సీట్లు. ఓకే, ముఖేష్ సానీస్ వికాసశీల్ ఇన్సాన్ పార్టీ, ఆ పార్టీ 15 సీట్లు ఒప్పుకుందట. కాబట్టి అక్కడ ఆ గొడవను తగ్గించాడు ఇతను, తక్కువ సీట్లు తీసుకొని ఇతను. ఓకే, అదేందుకు త్యాగమూర్తి మన ఆంధ్ర పవన్ కళ్యాణ్, ఇతను బీహార్ పవన్ కళ్యాణ్ అనమాట. ఇతను అక్కడ ఆ గొడవని తగ్గించాడు, తక్కువ సీట్లకి సెటిల్ అయ్యి అనేది ఒక సారాంశం. ఓకే, అది బీహార్కి సంబంధించి. ఇది మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గొడవ జరుగుతుంది ఇప్పుడు. ఎనివే బీసీ కోట, తెలంగాణకు సంబంధించిన బీసీ కోట రేవంత్ రెడ్డి
ఎట్లాగైనా సరే 42% బీసీలకి నేను కోటా ఇచ్చే ఎన్నికలకు పోతానని అతను శపథం చేశాడు. కోర్టులకు వెళ్ళాడు. మన రీసెంట్గా మా హైకోర్టు చెప్పింది మీరు స్టే ఇచ్చింది 3 వారాలు, దాన్ని సవాల్ చేస్తూ హైకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా వీళ్ళకి హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్కి ఫేవరబుల్గా జడ్జిమెంట్ ఇచ్చింది. ఇట్ ఈస్ షాక్ టు రేవంత్ రెడ్డి అనేది ఈ యొక్క న్యూస్. ఓకే, కాబట్టి ఇప్పుడు బీసీలు మొత్తం కూడా వాళ్ళు ధర్నాకి వెళ్తున్నారు. రేపు బంద్కు పిలుపునిచ్చారు తెలంగాణలో 18వ తారీఖున. ఓకే, బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు మీరు కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు చెప్పారు 42% రిజర్వేషన్ ఇచ్చే మేము ఎన్నికలకు వెళ్తా ఉన్నారు, మీరు 42% రిజర్వేషన్ ఇచ్చే వెళ్ళాలి అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు. ఓకే, కేటీఆర్ చేసిన స్టేట్మెంట్. దానికి తోడు ఇది ఈమె కొండా సురేఖ గొడవ ఒకటి నడుస్తుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్లస్ కొండా సురేఖ గారు వీళ్ళిద్దరికి యాక్చువల్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక డిపార్ట్మెంట్కి మినిస్టరు. ఆ మినిస్ట్రీకి ఈమెకి సహ మినిస్టర్గాను ఈమెకి ఏదో రోల్ ఉంది ఆ మినిస్ట్రీలో. అతను ఒక 71 కోట్ల రూపాయలకు సంబంధించిన ఏదో కాంట్రాక్ట్ ఏదో ఒక కంపెనీకి ఇచ్చాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఈమెకి చెప్పకుండా ఇచ్చాడు అనేది అక్కడ గొడవ మొదలైంది. యాక్చువల్గా నేను కూడా ఆ మినిస్ట్రీకి సంబంధించిన నాకు చెప్పలేదు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కానీ నాకు నా ఇన్ఫర్మేషన్ లేకుండా నువ్వు ఎలా కాంట్రాక్ట్ ఫైనలైజ్ చేస్తావని అక్కడ గొడవ మొదలయ్యి ఈమె ఓఎస్డి ఎవరో కంపెనీ ఓనర్ దగ్గరికి వెళ్ళి గన్ను పెట్టి బెదిరించి అతను సెటిల్మెంట్ చేయడానికి డబ్బులు డిమాండ్ చేశాడు అని చెప్పేటువంటి ఒక కేసు ఫైల్ అయితే ఓఎస్డి మీద. అతన్ని సస్పెండ్ చేసి అతన్ని అరెస్ట్ చేయడానికి పోతే అక్కడ వీళ్ళు అతని ప్రొటెక్షన్గా వీళ్ళకి బయటకు వచ్చి ఫ్యామిలీ మొత్తం కూడా మేము బీసీలం కాబట్టి మా మీద రెడ్లు దాడి చేస్తున్నారనే దానికి వెళ్ళింది. ఓకే, తెలంగాణలో జరిగినటువంటి ఇది గొడవ. ఓకే, ఇప్పుడు అది ఏ స్థాయికి వెళ్ళిందంటే రెడ్డి వర్సెస్ బీసీ అనేటువంటి తీసుకొచ్చారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కలిసి నేను బీసీ మహిళను కాబట్టి మేము బీసీ నాయకులం కాబట్టి అని ఈమె కూతురు సురేఖ గారి యొక్క కూతురు స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళ హస్బెండ్ కూడా దానికి సపోర్ట్ చేశాడు. అది ఈ తెలంగాణలో జరిగినటువంటిది. చూడండి, రిఫ్ట్ డిపెండ్స్ ఆన్ తెలంగాణ కాంగ్రెస్ మినిస్టర్ సురేఖ డాటర్ గోజ్ లైవ్ ఆన్ సోషల్ మీడియా. అదే ఆమె కూతురు సోషల్ మీడియాలో వచ్చి మాట్లాడింది, మాకు బీసీలు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు రెడ్లు అని చెప్పి. ఓకే, దిస్ ఈజ్ మర్డర్ అటెంప్ట్, అగ్లీ మినిస్టర్ వర్సెస్ మినిస్టర్ రో ఇన్ తెలంగాణ కాంగ్రెస్. ఇది 71 కోట్ల కాంట్రాక్ట్కి సంబంధించి అక్కడ గొడవ మొదలైంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ప్లస్ సురేఖ గారికి ఆ యొక్క డిపార్ట్మెంట్లో. ఆ తర్వాత ఓఎస్డి మీద అదే చెప్పాను కదా ఏదో గన్ను పెట్టి బెదిరించాడని చెప్పి అతని మీద కేసు వచ్చిందనమాట. ఇది బీసీఏకి సంబంధించినటువంటి 18వ తారీఖున బంద్కి మేము సపోర్ట్ చేస్తున్నామని తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు ఆల్రెడీ బీఆర్ఎస్ చేశారు. ఇది ఇక్కడ బీజేపీకి సంబంధించిన ఆర్ కృష్ణయ్య బీజేపీ నాయకుడు, ఇప్పుడు బీజేపీ రాజ్యసభ ఎంపీ అతను కూర్చున్నాడు. అంటే ఇప్పుడు అన్ని పార్టీలు కూడా బంద్కి సహకరిస్తున్నారు. 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి తెలంగాణలో 18వ తారీఖున బంద్కి బీజేపీ సపోర్ట్ చేస్తుంది, కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది, టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంది. మరి కోర్టుకి వెళ్ళి ఆపింది ఎవరు దాన్ని? అర్థమైందా? కోర్టుకి వెళ్ళి దాన్ని ఆపింది ఏ పార్టీ? అన్ని పార్టీలు ఇప్పుడు మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం అనలేరు. ఎందుకు? 42% రిజర్వేషను బీసీల యొక్క ఓట్లు కావాలి వీళ్ళకి. కానీ 42% రిజర్వేషన్ కావాలి, ఎవరో కోర్టుకి వేశారు, అది ఆగిపోయింది. ఇప్పుడు అందరూ వచ్చి మేము బంద్కి సపోర్ట్ చేస్తామంటే ఆపింది ఎవరు? ఓకే, రాజకీయాలు ఇంతే దుర్మార్గంగా ఉంటాయి రాజకీయాలు. ఇది మహారాష్ట్రకి సంబంధించింది. ఇది మహారాష్ట్ర, అక్కడ కూడా కొద్దిగా ఎలియన్స్ పీకులాట జరిగింది మహారాష్ట్రలో ఇండియా బ్లాక్ సైడ్ నుంచి. అక్కడ జరిగిన పీకులాట ఏంటంటే ఇది వీళ్ళు ఎనివే ఇది జాయింట్ పార్లమెంటరీ కమిటీకి 31 రోజులు కనుక జైల్లో ఉంటే తీసి మీ పోస్ట్ ఊస్టింగ్ అది ఉంది కదా బిల్లు, అమిత్ షా గారు పెట్టింది, దానికి సంబంధించిన జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఒక మీటింగ్కి వెళ్ళాలి వీళ్ళందరూ. నిన్న కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు మేము బాయ్కాట్ చేస్తున్నామని. కానీ నిన్న శరద్ పవార్కి సంబంధించిన ఇండియా బ్లాక్ పార్ట్నర్ ఎన్సిపి ఎస్పీ సుప్రియా సూలే గారు చెప్పారు మేము ఆ మీటింగ్కి వెళ్తున్నామని చెప్పారు నిన్న. వెంటనే వీళ్ళు అడిగారు ఇదేంటి కాంగ్రెస్ వాళ్ళు మేము బాయ్కాట్ చేస్తూ ఉన్నారు కదా, మీరు వెళ్తున్నాం అంటున్నారు, ఎందుకు మీకు కాంగ్రెస్కి మధ్యలో ఏమైనా క్రాక్ వచ్చిందా, ఇండియా బ్లాక్లో మీకు వాళ్ళకి ఏమైనా గొడవ వచ్చిందా అని అడిగారు. ఏమని ఆమె ఏమందంటే కాంగ్రెస్ వాళ్ళు అసలు మాకు ఫోన్ చేయలేదు, వాళ్ళ పార్టీ డెసిషన్ చెప్పారు, సో మేము మా శరద్ పవార్ గారితో మాట్లాడి మేము మా పార్టీ డెసిషన్ మేమేందని మేము అపోజ్ చేద్దాం బిల్లుని అనుకున్నాము, బట్ మేము మీటింగ్కి వెళ్ళి అక్కడ మీటింగ్లో అపోజ్ చేస్తాము, మా యొక్క కన్సర్న్ అక్కడ చెబుదాం అనుకుంటున్నాము జాయింట్ పార్లమెంటరీ కమిటీలో అనేది ఈమె చెప్పింది. సో కాంగ్రెస్ వాళ్ళు మాకు
కాల్ చేయలేదు కాబట్టి ఇక మిస్అండర్స్టాండింగ్ అనే ఆ ప్రస్తావన లేదు. వాళ్ళకి మాకు డిస్కషన్ జరిగితే మీరు అన్నట్టు డిఫరెన్సెస్ ఉన్నట్టు వాళ్ళు మాకు కాల్ చేయలేదు, వాళ్ళు పార్టీ డెసిషన్ చెప్పారు, మేము మా పార్టీ డెసిషన్ చెప్తున్నాం, కాబట్టి ఈ మధ్యలో మాకేమి మిస్అండర్స్టాండింగ్స్ లేవని ఈమె చెప్పింది అనమాట. ఇది సుప్రియ సూలే చెప్పింది. ఓకే, మహారాష్ట్రకి సంబంధించి ఈయన రాజ్ ఠాకరేని ఇండియా బ్లాక్లోకి తీసుకోవాలా లేదనేటువంటి ఒక గొడవ, ఒక లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి మహారాష్ట్రలో. రాజ్ ఠాకరేని మనం ఇండియా బ్లాక్లోకి తీసుకోవడానికి అక్కడ కాంగ్రెస్ వాళ్ళు లేదో లోకల్ కాంగ్రెస్ నాయకులు లేదో అడ్డు చెప్పారట. రాజ్ ఠాకరేని ఇప్పుడు ఈ టైంలో మనం తీసుకోవాలా లేదా, ఎందుకంటే అతను కొద్దిగా ఎన్డీఏకి ఫేవరబుల్గా పనిచేశాడు ఇంతవరకు. సో మరి మనం అతన్ని తీసుకుంటే ఓట్ల మీద దెబ్బపడిద్దని అక్కడ కాంగ్రెస్ లేదు అన్నారట, సెక్యులర్ ఓట్ల మీద. బట్ అయినా సరే ఈ ఠాకరే బ్రదర్స్ రీసెంట్గా చాలాసార్లు కలుసుకున్నారు. వాళ్ళు ఠాకరే బ్రదర్స్ అందరూ కలుసుకొని ఒక ఫ్యామిలీ మీటింగ్ 4-5 సార్లు కలిసారు. ఇప్పుడు ఇతను ఇండియా బ్లాక్లోకి తీసుకురావడానికి రాజ్ ఠాకరేని ట్రై చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు అడ్డు పెట్టారని ఇతని పేరేంటే సంజయ్ రాత్. ఈ సంజయ్ రాత్ రాహుల్ గాంధీకి ఒక లెటర్ రాశాడట. ఇక్కడ లోకల్ మీ కాంగ్రెస్ నాయకుడు, కాంగ్రెస్ ప్రెసిడెంట్ లోకల్ సబ్కాల్, అతను కాంగ్రెస్ ప్రెసిడెంట్ అనమాట లోకల్కి, మహారాష్ట్రకి. ఈ సబ్కాల్ అడ్డుపడుతున్నాడు రాజ్ ఠాకరేని తీసుకురావడానికి మేము ఇండియా బ్లాక్లోకి అని ఇతను రాహుల్ గాంధీ కంప్లైంట్ చేశాడట. రాహుల్ గాంధీ ఈ సబ్కాల్కి ఫోన్ చేశాడట, ఏంటి ఇక్కడ గొడవ అని చెప్పేసి. అతను అన్నాడట, ఈ సబ్కాల్ అన్నాడు, అసలుకి నాకు ఆ ప్రపోజల్ నాకు తెలియదు ఎవరు కంప్లైంట్ చేశారో నా మీద రాహుల్ గాంధీకి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్లస్ ఇతని ఎంఎన్ఎస్ని ఇండియా బ్లాక్లోకి తీసుకురావాలనేటువంటి ప్రపోజల్ అసలు మా దగ్గరికి రాలేదు అని చెప్పి సబ్కాల్ రాహుల్ గాంధీకి చెప్పాడట. సో ఆయన అన్నట్టు మీరందరూ కూర్చొని డెసిషన్ తీసుకోండి, మీరు లోకల్ నాయకులు మొత్తం కూర్చొని డెసిషన్ తీసుకోండి, అంతవరకు మనకి అల్టిమేట్గా మనకు ఉపయోగపడిద్దా లేదా అన్నాడు రాహుల్ గాంధీ. ఆ తర్వాత కొద్దిగా తగ్గారు, కాంగ్రెస్ వాళ్ళు కొద్దిగా తగ్గి ఇతన్ని ఇండియా బ్లాక్లోకి తీసుకురావచ్చు అనేది ది సాఫ్ అండ్ ది స్టాండ్. కాంగ్రెస్ వాళ్ళు కొద్దిగా వెనక్కి తగ్గారు రాహుల్ గాంధీ చెప్పిన తర్వాత. అంటే ఇప్పుడు అక్కడ బీహార్లో ఈ యొక్క షీట్ షేరింగ్ గొడవ దగ్గర రాహుల్ గాంధీ ఫైనల్గా లాలూ ప్రసాద్ యాదవ్తో కాల్ చేసి నాకు సెటిల్ అయింది. ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రెసిడెంట్తో రాహుల్ గాంధీ కాల్ చేసిన తర్వాత కొద్దిగా తగ్గింది. అంటే ఈ లోకల్ వాళ్ళు పీక్కుంటున్నారు, కొట్టుకుంటున్నారు లోకల్ వాళ్ళు. ఫైనల్గా రాహుల్ గాంధీ ఫోన్ చేస్తే వీళ్ళందరూ వెనక్కి తగ్గుతున్నారు అనేది ఒకటి మనకు అర్థమైంది 2 ఎలియన్స్లో వచ్చిన గొడవ దగ్గర. ఓకే, సో అల్టిమేట్గా ఇప్పుడు రాజ్ ఠాకరేని ఇండియా బ్లాక్లోకి తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అది దాని మహారాష్ట్రకి సంబంధించి. ఇది కర్ణాటకకి సంబంధించి ఈయన డికే శివకుమార్, నాకు 2019లో బీజేపీ వాళ్ళు ఆఫర్ ఇచ్చారు, నాకు నువ్వు బీజేపీలో జాయిన్ అయిపో, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోస్ట్ ఇస్తామని నాకు చెప్పారు బీజేపీ ప్రభుత్వంలో. కానీ నేను కాంగ్రెస్ మ్యాన్ని, నాకు ఒక సెక్యులర్ ఐడియా అనేది ఒకటి ఉంది, నేను జైలుకి వెళ్ళడానికి సిద్ధపడ్డాను కానీ నేను బీజేపీలో చేరడానికి మాత్రం నేను సిద్ధపడలేదని నిన్న స్టేట్మెంట్ చేశాడు ఇతను. శివకుమార్ సేస్ యాజ్ లాయల్ కాంగ్రెస్ మ్యాన్ హీ ప్రిఫర్డ్ జైల్ టు బీజేపీస్ ఆఫర్ ఇన్ 2019. 2019లో వచ్చిన ఆఫర్ని పోగొట్టుకొని జైలుకి వెళ్ళడానికి సిద్ధపడ్డాను, కానీ బీజేపీలో నేను చేరలేదని ఒక స్టేట్మెంట్ చేశాడు ఇతను, ఎవరు డికే శివకుమార్. ఇది నారాయణమూర్తి అండ్ సుధామూర్తి వీళ్ళిద్దరు కలిసి ఒక ఈ నేషనల్ సర్వే జరుగుతుంది, క్యాస్ట్ సర్వే. ఆ క్యాస్ట్ సర్వేలో మేము పార్టిసిపేట్ చేయట్లేదని వీళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చారు సుధామూర్తి, నారాయణమూర్తి. వాళ్ళు అన్నారు, ఎందుకు నీకు బీసీలకి న్యాయం చేయటం మీకు ఇష్టం లేదా, సోషల్ జస్టిస్ అంటే మీకు నమ్మకం లేదా అని వాళ్ళు తగిలేరు ఇతన్ని. వీళ్ళు అన్నారు, అదేం లేదు, మేము బీసీలం కాదు కదా, మేము బీసీలు కానప్పుడు ఈ సర్వేలో పార్టిసిపేట్ చేయటం ఎందుకు, మా యొక్క డేటా, మా యొక్క క్యాస్ట్ ఇవన్నీ కూడా బీసీలకి ఎఫెక్ట్ అవ్వదు కదా, అందుకని మేము స్కిప్ చేస్తున్నామని చెప్పి వీళ్ళు ఒక కాంట్రవర్సీ లేపారు నారాయణమూర్తి, సుధామూర్తి. వీళ్ళకి బీసీల మీద వీళ్ళకి ప్రేమ ఏమి ఉండిద్దండి. ఇతను గతంలో ఎంప్లాయీస్ గురించి మాట్లాడుతూ మీరు ఇళ్ళకి వెళ్ళి ఏం చేస్తారు, వారానికి 7 రోజులు ఆదివారం కూడా పనిచేయండి అన్నారు వీళ్ళు. అంటే ఇన్హ్యూమన్ అండి, వీళ్ళందరికీ కూడా మానవత్వం అనేది ఉండదు. ఓకే, ఎంప్లాయీస్ కూడా ఫ్యామిలీస్ ఉంటారు, పిల్లలు ఉంటారు, ఏమి ఉండవు అన్నమాట. సరే, ఎంప్లాయీస్ని హెచ్ఆర్కి సంబంధించిన ఎంప్లాయీస్ని ఈయనే కదా చాలామంది సీఈఓలు స్టేట్మెంట్లు చేశారు. ఎంప్లాయీస్ ఎక్కువగా పనిచేయాలి, మీరు కష్టపడి పనిచేయాలి, ఆదివారాలు కూడా పనిచేయాలి, ఇట్లాంటి స్టేట్మెంట్లు చేశారు ఈ సీఈఓలు అందరూ కలిసి. ఓకే, ఇది వీళ్ళకి సంబంధించి కర్ణాటకకి సంబంధించి. ఓకే, ఇది ప్రియాంక ఖార్గేని అరెస్ట్ చేసినట్టు, ప్రియాంక ఖార్గేని బెదిరించిన అతని వ్యక్తి పోయి మహారాష్ట్రలో దాక్కున్నాడట. మహారాష్ట్ర పోలీసులు, కర్ణాటక పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి పట్టుకొచ్చారు ఇతను. ఇది ఆర్ఎస్ఎస్ సపోర్టర్ ఇతను.
ప్రియాంక ఖర్గేని చంపుతామని కాల్ చేసి బెదిరించాడు అతను మినిస్టర్ని బెదిరిస్తే మరి వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు సెర్చ్ ఆపరేషన్ మొదలెట్టి ఫైనల్గా పట్టుకొచ్చారు ఇతన్ని. పట్టుకొచ్చి నిన్ను అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ జైల్లో పెట్టారు అతన్ని. ఇప్పుడు ఇంట్రాగేట్ చేస్తారు, నువ్వు ఎందుకు బెదిరించావు ప్రియాంక ఖర్గేని అని. అది దానికి సంబంధించి ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అతను అమిత్ షాకి లెటర్ రాశాడట ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయమని. ఇంతకన్నా స్టూపిడిటీ ఏముండదు. ఓకే, కాంగ్రెస్ నాయకుడు అమిత్ షాకి లెటర్ రాస్తే ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయమని బ్యాన్ చేస్తాడు ఆయన. ఇవన్నీ టైం వేస్ట్ కార్యక్రమాలు కాంగ్రెస్ వాళ్ళు చేసేది. ఓకే, ఆయన ఎందుకు చేస్తాడు? ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేస్తాడు అమిత్ షా గారు. టైం వేస్ట్ కదా ఇదంతా. టైం వేస్ట్ కార్యక్రమాలు చేయకూడదు ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఓకే, ఇది ఇంకోటి ఏంటి, మినిస్టర్ ప్రియాంక ఖర్గే సీక్స్ డిసిప్లినరీ రియాక్షన్ అగేన్స్ట్ గవర్నమెంట్ అఫీషియల్ ఇన్ కర్ణాటక హ్యావింగ్ లింక్స్ విత్ ఆర్ఎస్ఎస్. మినిస్టర్ ప్రియాంక ఖర్గే ఈయనంటే గవర్నమెంట్లో ఉన్నటువంటి ఆఫీసర్లు ఎవరైనా సరే మీరు ఆర్ఎస్ఎస్తో లింకులు పెట్టుకొని ప్రభుత్వ ఆఫీస్లో ఆర్ఎస్ఎస్కి అనుకూలంగా మీరు ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు పనిచేశారని తెలిస్తే నేను మీ అందరి మీద యాక్షన్ తీసుకుంటానని ప్రియాంక గారికి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మళ్ళీ అది గొడవ అయింది నిన్న. ఓకే, ఇది బీజేపీ వాళ్ళు తిట్టారు అతన్ని. బీజేపీ ఈమె కేంద్ర మినిస్టర్ యూనియన్ హోమ్ మినిస్టర్ శోభా కరాండ్లాజే ఆమె ఏమందంటే ఆర్ఎస్ఎస్ అనేది అన్షేకబుల్ ఆర్గనైజేషన్, దాన్ని ఎవడు కదిలించలేడు, ఆర్ఎస్ఎస్ని ఎవడో కదిలించలేడు, నీకు దమ్ముంటే మమ్మల్ని అరెస్ట్ చేసి చూడు, ఏమైందో చూడు అని చెప్పి ఈమె బెదిరించింది ప్రియాంక ఖర్గే నిన్న. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ గట్స్, ఇఫ్ డేర్స్ హిమ్ టు టేక్ యాక్షన్, నీకు దమ్ముంటే యాక్షన్ తీసుకో మా మీద, బ్యాన్ చేసి చూడు అని అంటుంది అనమాట ఈమె సెంట్రల్ మినిస్టర్. ఇదేంటిది, ఇతను ప్రియాంక గారికి ఏమంటే మీకు గొడవంత ఎందుకు, బీజేపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక సర్క్యులర్ ఇచ్చారు కర్ణాటకలో. ఏమని సర్క్యులర్ ఇచ్చారు? ప్రభుత్వ స్కూల్స్ ప్రభుత్వ కాలేజీల్లో ప్రైవేట్ వాళ్ళు ఎవరు మీరు వాడుకోవడానికి లేదు, అది కాలేజీ పిల్లలకి, ప్రభుత్వ కాలేజీ పిల్లలకి, ప్రభుత్వ స్కూల్ పిల్లలకి మాత్రమే వాడుకోవాలని ఒక సర్క్యులర్ బీజేపీగా ప్రభుత్వం ఇచ్చిందట. దీన్ని పోస్ట్ చేశాను నేను ప్రియాంక గారికి. ఇప్పుడు మేము కొత్తగా మాట్లాడేది ఏం లేదు, ఇప్పుడు మేము ఏదైతే నిర్ణయం తీసుకుంటున్నామో దానికి మేము చేసింది కాదు, బీజేపీ వాళ్ళు చేసిందే. అది వీళ్ళు 2019 అంటే ఎప్పుడు ఇది 2013లో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు మీరే సర్క్యులర్ ఇచ్చారు, ప్రభుత్వ స్కూల్స్ ప్రభుత్వ కాలేజీలో ప్రైవేట్ ఆక్యుపై చేయొద్దని మీరే ఇచ్చారు. ఆర్ఎస్ఎస్ అనేది ప్రభుత్వం కాదు, అది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్. మీ సర్క్యులర్ ప్రకారమే మేము యాక్షన్ తీసుకుంటున్నాము అని వీళ్ళు ఆ లెటర్ని రిలీజ్ చేసి ఆర్ఎస్ఎస్ వాళ్ళకి చెప్తున్నారు, ఇది మీ సర్క్యులర్, మేము చేసింది కాదనేది. అది ప్రియాంక ఖర్గే చేసింది నిన్న. ఇది ఇతను ఎవరో ఎమ్మెల్సీ విశ్వనాథ్ ఏమన్నాడంటే ఆర్ఎస్ఎస్ ఏం అన్యాయం చేసింది కర్ణాటకకి మీరు బ్యాన్ చేయడానికి, మీరు ఒక సంస్థను ఆర్గనైజేషన్ మీరు బ్యాన్ చేయాలంటే దానివల్ల నష్టం మీరు చూపించాలి, కర్ణాటకకి ఆర్ఎస్ఎస్ వల్ల ఏం నష్టం జరిగింది చూపించండి, ఆ తర్వాత మీరు బ్యాన్ చేయండి అనేది ఎమ్మెల్సీ చేసినటువంటి ఒక స్టేట్మెంట్. అది ఆర్ఎస్ఎస్కి సంబంధించి. ఓకే, సో అది కర్ణాటకలో జరుగుతున్న ఆర్ఎస్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, కర్ణాటక కాంగ్రెస్ జరుగుతున్న అది. ఇది బీహార్లో కాంగ్రెస్ నాయకుడిని పట్టుకుని కొట్టారట ఎయిర్పోర్ట్లో, వాళ్ళు ఓన్ కార్యకర్తలు కొట్టారట. ఎందుకంటే బీహార్ ఇప్పుడు టికెట్లు అనౌన్స్ చేస్తున్నారు కదా, ఎవరికో టికెట్ రాలేదని చెప్పి టికెట్ రాని వ్యక్తి కార్యకర్తలను పట్టుకొని పోయి నువ్వు టికెట్ అమ్మేసుకున్నావు 5 కోట్ల రూపాయలకి అని చెప్పి కాంగ్రెస్ వాడిని అక్కడ ఎయిర్పోర్ట్లో పట్టుకొని దాడి చేశారు అతన్ని, కాంగ్రెస్ నాయకుడిని. వాళ్ళ ఓన్ కార్యకర్తలే దాడి చేశారనమాట. అది ఇది యోగి ఆదిత్యనాథ్ గారు బీహార్కి సంబంధించి బుర్కా మీద ఒక స్టేట్మెంట్ చేశాడు. ఎన్నికలు జరిగేటప్పుడు బుర్కా తీసి చెక్ చేయాలి ఓటర్ని, కరెక్ట్ ఓటర్ లేకపోతే వేరే వాళ్ళని బుర్కాలు వస్తున్నారని. ఆ చెక్ చేయడానికి వెరిఫికేషన్ కాంగ్రెస్ వాళ్ళు బుర్కా తీయొద్దన్నారు, వాళ్ళకి బుర్కా సపోర్ట్గా మాట్లాడుతున్నారు అని వాళ్ళు అన్నారో లేదో మనకు తెలియదు. ఈయన అన్నారు ఓకే బుర్కా తీయొద్దని అంటున్నారు, వాళ్ళు ఇన్ఫిల్ట్రేటర్స్ని దొంగ ఓటర్ని సపోర్ట్గా మాట్లాడుతున్నారని చెప్పి ఒక ఎలిగేషన్ చేశాడు ఈయన యోగి ఆదిత్యనాథ్ గారు. ఓకే, మోరోవర్ ఆయన బీహారు ఉత్తరప్రదేశ్కి అవినాభావ సంబంధం ఉంది. ఉత్తరప్రదేశ్లో రాముడు పుట్టాడు, బీహార్కి సంబంధించిన సీతమ్మ, కాబట్టి మనకి చాలా బాండ్ ఉంది, మన కల్చర్ ఒకటే అని చెప్పి ఏదో ప్రసంగం ఇచ్చాడు నేను బీహార్కి సంబంధించి ఈయన యోగి ఆదిత్యనాథ్ గారు. వీళ్ళు వెంటనే కాంగ్రెస్ వాళ్ళు యూపీ మోడల్ని తీసుకొచ్చి బీహార్లో పెట్టగాకు, యూపీ మోడల్ బీహార్కి సరిపోదు, మీ మోడల్ మీ దగ్గర ఉంచుకోండి, బీహార్ తీసుకురాగాకండి అని ఇది పవన్ కేర్ అనే వ్యక్తి చెప్పిన ఒక స్టేట్మెంట్. ఇది కేరళలో జరిగిన ఒక ఇష్యూ. ఇదేంటి, కేరళలో ర్యాలీ జరుగుతుంటే బాంబు వేశారు, ఎవరు బాంబులు వేశారు, పెద్ద స్మోక్ వచ్చి, స్మోక్ బాంబులే, ఎవరు చచ్చిపోవాలి, స్మోక్ బాంబులు వేశారు, ఎక్స్ప్లోజివ్స్ రన్ చేశారు.
వీళ్ళు పోలీసులు వచ్చేసి ఇదిగో యూడిఎఫ్ యాక్టివిస్టులు మొత్తాన్ని అరెస్ట్ చేశారు, మీరు బాంబులు వేశారని బాంబులు కేసు పెట్టారనమాట. ఈ బాంబుల మీద బాంబులు వేసిన వాళ్ళ మీద కేసు పెడతారు కదా, ఆ సెక్షన్ పెట్టారు వీళ్ళ మీద. ఎవరు? పోలీసులు వచ్చి యూడిఎఫ్ యాక్టివిస్టులని. కానీ తర్వాత వాళ్ళు సీసీ కెమెరాలు చూస్తే పోలీసులే వేసారు దాన్ని. పోలీసులే బాంబులు వేసి పోలీసులే వీళ్ళని అపోజిషన్ వాళ్ళని అరెస్ట్ చేశారు. చూడండి, ఇది ప్రభుత్వం అధికారంలో ఉంటే ప్రభుత్వానికి అనుకూలంగా పోలీసులు ఎలా పనిచేస్తారు, వాళ్ళే క్రిమినల్స్కి ఎలా తయారవుతారు. ఒక ఎగ్జాంపుల్ ఇది కేరళలో నిన్న జరిగింది. పోలీసులే బాంబులు వేసి వాళ్ళే వెళ్ళి యూడిఎఫ్ యాక్టివిస్టులు మీరు బాంబులు వేస్తారని చెప్పి సెక్షన్లు పెట్టి ఆ యూడిఎఫ్ వాళ్ళని లోపలేశారు. అంటే కాంగ్రెస్ ఎలియన్స్ యూడిఎఫ్, అది ప్రభుత్వంలో ఉంది ఎల్డిఎఫ్ కమ్యూనిస్టులది. ఓకే, కాంగ్రెస్ వాళ్ళని తీసుకెళ్ళి లోపలేశారు వాళ్ళని. వీళ్ళ తర్వాత ఒక వీడియో రిలీజ్ చేశారు. కాంగ్రెస్ రిలీజ్డ్ విజువల్స్ షోయింగ్ పోలీస్ థ్రోయింగ్ ఎక్స్ప్లోజన్ పరాంబరా. ఎవరు? పోలీసులు వేసారట బాంబులు, వాళ్ళే వేసి వీళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు, వీడియో రిలీజ్ చేశారు. లేదంటే ఇక వాళ్ళ మీద ఒక టెర్రరిస్టులు సెక్షన్ పెట్టేసి బయటకు కూడా రానిచ్చేవాళ్ళు కదా బాంబులు వేశారని. అంటే పోలీసులు ఇంత క్రిమినల్గా తయారైతే అర్థం కాదు. ఓకే, ఇది అరవింద్ కేజ్రీవాల్ గారు నిన్న గుజరాత్ని చెప్తూ, మీరు గుజరాత్లో మీ పతనం స్టార్ట్ అయిపోయింది, అరవింద్ కేజ్రీవాల్ బీజేపీకి పతనం స్టార్ట్ అయింది 1985లో ఫార్మర్స్ మూమెంట్ ఇంపాక్ట్ మీరు చూసారా? 182 సీట్లుగా 149 సీట్లు గెలిచిన కాంగ్రెస్కు పతనం అయిపోయింది ఫార్మర్స్ నెగ్లెక్ట్ చేయటం వల్ల అని అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ వాళ్ళకి చేసిన ఒక స్టేట్మెంట్ ఇది. ఇది వెస్ట్ బెంగాల్కి సంబంధించి ఇద్దరు మినిస్టర్స్, వెస్ట్ బెంగాల్ మినిస్టర్స్ వాళ్ళిద్దరు ఎస్ఐఆర్ చేస్తే మేము చించేస్తాము, పాల్గొడతాము, ఎస్ఐఆర్ మొత్తం తగలబెడతామని ఏదో కామెంట్లు చేశారట ఇద్దరు బీజేపీ వాళ్ళని వైలెన్స్ని క్రియేట్ చేస్తున్నారు, ఎలక్షన్ కమిషన్కి వ్యతిరేకంగా మీరు వైలెన్స్ చేస్తారా అని ఇది వీళ్ళ గొడవ. ఇదిగా సబీనా యాస్మిన్ అనేటువంటి ఒక మినిస్టర్, అది వాళ్ళు టేర్ ద పేపర్స్, ఎస్ఐఆర్ మొత్తం చింపేస్తాము, కాల్ చేస్తామని అన్నారు. ఇదంతా వైలెన్స్ క్రియేట్ చేస్తున్నారని వాళ్ళ గొడవ లోకల్గా. ఇవి మహబూబా మొయిత్రా ఆల్రెడీ దీని గురించి ఇది అమీర్ ఖాన్ ముఠాకి ఎవడైతే తాలిబాన్ వాడు వచ్చాడో, తాలిబాన్ అతను వచ్చినప్పుడు వీళ్ళకి అదే కాంట్రవర్సీ అయింది కదా, మహిళలను రానివ్వలేదు, అది దానికి సంబంధించి మళ్ళీ నిన్న టీవీ ఛానల్లో కూర్చొని ఏంటి మోడీ గారికి తాలిబాన్ గారికి మధ్యలో ఉన్న ఈ సంబంధం ఏంటి అనేది ఆమె చేసింది మహబూబా మొయిత్రా. ఓకే, ఇది ఇతని మీద బీజేపీ అతని మీద రాళ్ళు దాడి జరిగింది కదా, అతను వీళ్ళు నాకు కావాలని ప్లాన్ చేసి నా మీద రాళ్ళు నా చేతులు ఎరగొట్టారని చెప్పి ఇతను ప్రెస్ మీట్ ముందుకు వచ్చాను నిన్న. టీఎంసీ వాళ్ళు నా చేతులు కావాలని రాళ్ళు వేసారు, ప్లాన్డ్గా వేశారు అని ఒక స్టేట్మెంట్ చేశారు. ఇది బీజేపీ ఎంపీకి నిష్కాంత్ దూబే ఎవరైతే ఉన్నారో అతని వైఫ్కి అకౌంట్స్లో వాళ్ళ యొక్క ఇన్కమ్ ఏదైతే ఉందో డిస్ప్రపోర్షనేట్గా పెరిగింది, కాబట్టి ఏదో స్కామ్ చేశారు వీళ్ళు అని చెప్పి నిన్న వాళ్ళు చెప్పలేదు. డిస్ప్రపోర్షనేట్ గ్రోత్ ఇన్ అసెట్స్ ఆఫ్ బీజేపీ ఎంపీ నిష్కాంత్ దూబేస్ వైఫ్. ఇతని భార్య యొక్క అకౌంట్లోకి వచ్చిన ఇన్కమ్ అనేది సడన్గా పెరిగింది, మీరు ఇన్వెస్టిగేట్ చేయండి వాళ్ళు ఎక్కడో స్కామ్ చేశారని వీళ్ళేదో ప్రెస్ మీట్ పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు. ఓకే, ఇది నేను జరిగిన విషయం. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.